హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చిందంటే గార్డెన్ సెంటర్ వెళ్ళాల్సిందే. నేనొచ్చి పోల్ హిల్ గార్డెన్ సెంటర్ వెళ్ళాను. గార్డెన్ సెంటర్ వెళ్ళగానే నాకైతే ఈ మందార మొక్కలు కనిపిచ్చాయి. హైబిస్కస్ ప్లాంట్స్ అనమాట. సో, నేను అది తీసుకుందామని చూస్తూ ఉన్నాను. సో, చూడగానే తీసుకున్నాను. కౌశల్ కూడా గార్డెనింగ్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు నాతో పాటు. సో, తనని కూడా తీసుకొని వెళ్ళాను. ఇద్దరం కలిసి ప్లాంట్స్ అన్నీ చూస్ చేసుకుంటూ ఉన్నాము. సమ్మర్‌లో గార్డెనింగ్ సెంటర్‌కి వెళ్తే చాలా బాగా అనిపిస్తది. మంచిగా అన్ని ఫ్లవర్స్‌తో చాలా పాట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. కలర్‌ఫుల్‌గా ఉంటుంది గార్డెన్ సెంటర్ అంతా కూడా. ఈ సీజనల్ ప్లాంట్స్ వచ్చి సమ్మర్‌లో బావుంటాయి. కొన్ని మార్చ్, ఏప్రిల్ నుంచి కూడా వస్తాయి. లైక్ ట్యూలిప్స్ అండ్ డాఫోడిల్స్ అవి. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అయితే మే నుంచే ఫ్లవరింగ్ బావుంటుందనమాట. నేనొచ్చి ఎక్కువగా పెటూనియాస్ తీసుకుంటాను. అవొచ్చి హ్యాంగింగ్ బాస్కెట్స్‌కి బావుంటాయి అండ్ పాట్స్‌కి కూడా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్నవొచ్చి రోడోడెండ్రన్స్ అంటారు. ఇవి కూడా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. పింక్ కలర్‌లో అనమాట. బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా అంత పింక్ కలర్‌లో ఉంటాయి. బావుంటాయి ఇవి కూడా. గార్డెన్ సెంటర్‌కి వెళ్తే చాలా ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటే టెంప్ట్ అవుతూ ఉంటాము. నేనైతే ఒక టిప్ ఫాలో అవుతాను. నేను కొంచెం బడ్జెట్ పెట్టుకుంటాననమాట. ఇన్ని పౌండ్స్‌లోనే నేను ప్లాంట్స్ కొనాలి అని పెట్టుకుంటాను. సో, ఆ బడ్జెట్‌లోనే ఎక్కువగా ప్లాంట్స్ కొంటూ ఉంటాను. ఎందుకంటే ఇవి సీజనల్ ప్లాంట్స్ కదా! మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఎక్కువగా రావు. అక్కడ గార్డెన్ ఫర్నిచర్ అంతా కూడా ఉంటుంది. సో, అక్కడే రెస్టారెంట్ కూడా ఉంటది. మేమక్కడ మంచిగా కాఫీ తాగేసి అప్పుడు ఇంటికి బయలుదేరిపోయాము.